హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై న్యూ ఇన్ఫర్మేటివ్ వీడియో అన్నమాట. సో ఈ వీడియోలో నేనైతే మీకు హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్తే ఏమేం ప్లేసెస్ చూడొచ్చు అండ్ మధ్యలో ఒక ఫారెస్ట్ ఉంటుంది అన్నమాట, నర్సాపూర్ ఫారెస్ట్. అక్కడ ఏ టైం ఉంటుంది, మొత్తం టైమింగ్స్, టికెట్ ప్రైజెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, చూసి ఈ ఇన్ఫర్మేషన్ అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు మస్తు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ దగ్గర ఈ వీడియోలో మీరైతే 3 to 4 ప్లేసెస్ అయితే కవర్ చేసేటట్టు ప్లాన్ అయితే మీకైతే చూపిస్తా. సో మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. అంటే హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్తే ఏమేం ప్లేసెస్ ఉంటాయి, ఏమేం చూడొచ్చు అనే ఫొటోస్ వీడియోస్ వేసి చూపిస్తా. ఓకేనా? చలో, వెల్కమ్ టు మై న్యూ వీడియో. హైదరాబాద్ నుంచి 1 డేలో వీకెండ్ ప్లాన్. వ్యూవర్స్, మెదక్ అయితే హైదరాబాద్ నుంచి 70 to 80 కిలోమీటర్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు కూకట్పల్లి నుంచి ఒక డిస్టెన్స్, బాలనగర్ నుంచి ఒక డిస్టెన్స్, అట్లా డిస్టెన్స్ అనమాట. సో దగ్గర 80 కిలోమీటర్స్ వేసుకోండి, అంటే మీరు ఉన్న ఏరియా ప్రకారం. ఓకే, సో మెదక్లో మీరు ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మెదక్ నుంచి మీరు వెళ్ళాల్సిన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఏడుపాయల టెంపుల్ అనమాట. సో ఏడుపాయల టెంపుల్ ఎందుకు అంటే ఇది మార్నింగ్ 6 AM ఓపెన్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మెదక్ నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ కావాల్స్తే మీరు వచ్చి స్నానం కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ కావాల్స్తే ఫుడ్ కూడా దొరుకుతుంది, బయట హోటల్స్ ఉంటాయి అన్నమాట. సో అంత మార్నింగ్ ఇక్కడికి వచ్చారనుకోండి, మీకు మంచి పీస్ఫుల్ ఉంటుంది, మంచి లొకేషన్ అనమాట. బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీస్తో వచ్చిన. అండ్ పూజ కూడా మీరు ఇది అటెండ్ అవ్వచ్చు. మార్నింగ్ హారతి ఉంటుంది, ఆ టైంకి అటెండ్ అవ్వచ్చు. అండ్ పైన మునిరాజు తపస్సు చేసిన ఒక టెంపుల్ కూడా ఉంటుంది, అంటే ఒక గుహలాగా ఉంటుంది అనమాట. అక్కడ మునిరాజు తపస్సు చేసి ఒక పుట్టలాగా మారిన ప్లేస్ అనమాట. సో అది కూడా కవర్ చేయొచ్చు. దగ్గర మొత్తం ఇక్కడ 2 hours స్పెండ్ చేయొచ్చు మంచిగా. ఓకేనా? 8:30 వరకు స్పెండ్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ వచ్చేసి మెదక్ చర్చికి వెళ్ళండి. సో మెదక్ చర్చి కూడా 6 AM నుంచి 6 PM కాబట్టి మీరు 9 o'clock అట్లా వెళ్ళినారు అనుకోండి, మెదక్ చర్చి కూడా మంచిగా కవర్ చేస్తారు. ఆ మెదక్ చర్చిలో కూడా లోపల అయితే కెమెరా అలౌ లేదు. నేను అడిగి అక్కడైతే వీడియో తీశాను అనమాట, చిన్నవి. సో ఇక్కడ కూడా మీరు వచ్చేసి ఒక 1 to 1.5 hours అయితే ఈజీగా స్పెండ్ చేయొచ్చు. అండ్ ఫొటోస్ కూడా బాగా దిగొచ్చు అనమాట. సో లోపల కూడా చాలా బాగుంటుంది, అంటే ఒక మంచి కట్టడం అనమాట. అంటే ఇది బ్రిటిష్ స్టైల్లో కట్టారు, చాలా బాగుంటుంది, పెద్దగా ఉంటుంది. అది కూడా మంచి ప్లేస్ అనమాట, మెదక్లో చూడవలసిన ప్లేస్. సో నెక్స్ట్ మనం వచ్చేసి మెదక్ ఫోర్ట్ అనమాట. సో మెదక్ చర్చ్ నుంచి మెదక్ ఫోర్ట్ వచ్చేసి 2 kilometers ఉంటుంది. అండ్ మెదక్ ఫోర్ట్లో అయితే మీకైతే 500 steps అయితే పైకి ఎక్కాలన్నమాట. సో ఇక్కడ మీకు ఏం లేదన్నా ఒక 2 hours టైం అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో మంచి ప్లేస్. ఇక్కడైతే ఒక హోటల్ లాంటిది ఉంటుంది, అక్కడ స్నాక్స్ కూడా ఆర్డర్ చేసుకొని తినొచ్చు. ఆల్రెడీ దీని గురించి అయితే వ్లాగ్ అయితే పెట్టాను, ఒక వ్లాగ్. ఓకేనా? మొత్తం ఆ వ్లాగ్లో అయితే చూడండి ఏమేమి చేయొచ్చు, ఏమేమి కనిపిస్తాయి అనేది. ఏ ప్లేస్ కూడా మిస్ అవ్వకండి, మంచి వ్యూస్ ఉంటాయి అనమాట టాప్లో. సో అది కూడా చూడండి. మెదక్ ఫోర్ట్కి అయితే ఎంట్రీ ఫ్రీ అనమాట, ఏం ఛార్జెస్ అయితే కలెక్ట్ చేయరు. సో స్నాక్స్ అని చెప్పాను కదా మెదక్ ఫోర్ట్లో. సో ఇట్లా మంచి స్నాక్స్ తింటూ ఇట్లా టాప్ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు అనమాట. ఒకవేళ మీరైతే నేచర్ లవర్ అయితే మీరు వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి నర్సాపూర్ ఫారెస్ట్ అనమాట. సో నర్సాపూర్ ఫారెస్ట్ వచ్చేసి మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. సో చాలా మంచి ప్లేస్ అనమాట. సో దీనికి కూడా ఎంట్రీ ఏంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. ఇది నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ ఎంట్రీ అనమాట. ఇది పార్కింగ్ ప్రైజెస్ అనమాట. 4-wheelerకి అండ్ 3-wheelerకి 20, 2-wheeler 10 rupees. అండ్ ఇక్కడ మనకు మంకీస్కి ఏం వేయకండి అని చెప్తారనమాట. అంటే మీరు అరటి పండ్లు అవి ఇస్తారు కదా రోడ్ పైన, అవి తీసుకోవడానికి రోడ్ పైనకి వెళ్తాయి, అట్లాంటప్పుడు గుద్దుతాయి అనమాట వెహికల్స్, అట్లా చనిపోతున్నాయని అట్లా చేశారు. ఇక్కడ అడల్ట్స్కి చిల్డ్రన్స్కి టికెట్ ఎంత అని ఇక్కడ ఉన్నది చూడండి. 50 for adults, చిల్డ్రన్కి 30. ఒకవేళ కెమెరా యూజ్ చేస్తే 100. సో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఏదైనా యూజ్ చేస్తే రిటర్న్ చేస్తే అది 20 బ్యాక్ ఇస్తారనమాట. సో మండే రోజు అయితే క్లోజ్. నర్సాపూర్ ఫారెస్ట్కి అయితే మండే రోజు అస్సలు ప్లాన్ చేయకండి. లోపలైతే మ్యాప్ అయితే ఉంటుంది, ఎక్కడెక్కడికి వెళ్తాం మనం అనేది. సో ఇది కనిపిస్తుంది కదా, ఇదే వాచ్ టవర్. ఇక్కడ నుంచి పైనకి వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ ఎలా దాని గురించి ఈ సేఫ్టీ రూల్స్ రాశారనమాట. సో చాలా పైనకు ఉంటుంది, మంచి వ్యూ అయితే కనిపిస్తుంది అన్నమాట పైకి వెళ్తే. సో అక్కడ కూర్చోడానికి మంచి చైర్స్, అంటే అడవిలో కూర్చునే స్టైల్లోనే చేశారనమాట. సో అక్కడ నుంచి మనకైతే లేక్ వ్యూ అయితే ఉంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు చూస్తూ.
మీరేమైనా ఫుడ్ అయితే పట్టుకోకపోతే జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే కోతులు లాక్కుంటాయి అన్నమాట ఫుడ్ని. నెక్స్ట్ ప్లేస్ పోచారం రిజర్వాయర్ అండ్ పోచారం లేక్, ఇది దగ్గర ఉంటాయన్నమాట. సో దీనికి ఎంట్రీ ఫ్రీ. సో మార్నింగ్ 5 నుంచి ఎప్పుడు ఈవినింగ్ 5 వరకు వెళ్ళొచ్చు, ఏం రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. మంచి ప్లేస్ అన్నమాట. రైనీ సీజన్లో వెళ్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ వాటర్ ఫ్లో కూడా చాలా బాగుంటుంది. రైనీ సీజన్ టు వింటర్ సీజన్ బెస్ట్ ఆప్షన్ అనమాట. సో నేను వెళ్ళినప్పుడు కొన్ని నీళ్ళు ఉండే అండ్ సన్సెట్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ. పోచారం రిజర్వాయర్ తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పోచారం వైల్డ్ లైఫ్ శాంచురీ అనమాట. ఇది వచ్చేసి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మెదక్కి దగ్గరే ఉంటుంది. అంటే పోచారం రిజర్వాయర్కి ఒక 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చిల్డ్రన్స్కి పెద్దవాళ్ళకి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. మీరు నార్మల్గా లోపల తిరగాలనుకుంటే 10 రూపీస్, పెద్దవాళ్ళకి 20 రూపీస్, పిల్లలకి 10, పెద్దవాళ్ళకి 20. అదే మీరు సఫారీ చేద్దాం అనుకుంటే పిల్లలకి 50, పెద్దవాళ్ళకి 100 అనమాట. సో ఇది సఫారీ చేయిస్తారు, ఇందులోనే చేయిస్తారు అనమాట. అంటే దీనిలో కూర్చొని మనకు జింకల దగ్గరికి తీసుకొని, అందుకే ఈ సఫారీని డియర్ సఫారీ అని అంటారు. డియర్సే కాకుండా అక్కడ డిఫరెంట్ జంతువులు అయితే మనకు కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా? సో దీని ప్రకారం మీరైతే మంచిగా వీకెండ్ అయితే ప్లాన్ చేసుకోండి. పిల్లలతో కూడా వెళ్ళొచ్చు, పెద్దవాళ్ళు వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో కూడా వెళ్ళొచ్చు. ఓకేనా? సో నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.